Hey guys, good morning. Welcome back to Supriya Reddy YouTube channel. So కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. నరవాడ వెంగమామ టెంపుల్ అని చాలా ఫేమస్ టెంపుల్, నెల్లూరు డిస్ట్రిక్ట్ దగ్గర వస్తుంది. ఆ టెంపుల్కి ఒక స్టోరీ కూడా ఉందని నేను విన్నాను అమ్మవారిది. సో నాకు తెలిసిన కొంత వాయిస్ ఓవర్లో చెప్తాను. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయ్యాను. అమ్మ అన్ని రెడీ చేసి పెట్టింది, పూజ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఆల్రెడీ లేట్ అయిపోయింది. టెంపుల్ 12కో 1కో క్లోజ్ చేస్తారనమాట. మాకు ఐడియా లేదు. సో త్వరగా వెళ్ళాలి. ఇప్పుడు టైం లేదు, వెళ్దామా? లెట్స్ గో. ఇక్కడైతే నేను పూజ చేసేస్తున్నాను. పూజ చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఊర్లో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. అంటే టెంపుల్ కాదు, ఆంజనేయ స్వామి విగ్రహం అని పెట్టారు. సో అన్న వాళ్ళు అక్కడికి వెళ్ళారనమాట, దండం పెట్టుకొని వస్తా అని చెప్పేసి. సో ఇంకైతే మేము స్టార్ట్ అయిపోయాం. ఆ రోజు వెదర్ కూడా చాలా క్లౌడీగా ఉండే. యా, మేమైతే ఆన్ టైంకి రీచ్ అయిపోయాము. సో ఎక్కువ రష్ అయితే లేరు, చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. దర్శనం అయితే చాలా నెమ్మదిగా జరిగింది. ఇక్కడ స్టార్టింగ్లో వెంగమామ అమ్మవారిది ఒక విగ్రహం ఉంటుందన్నమాట. మేమైతే అక్కడ అగరబత్తులు వెలిగించేసి టెంకాయ కొట్టేసి లోపలికి వెళ్ళాం అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇదే ఎంట్రన్స్. లోపల అయితే వీడియో అలో లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇది యోగశాల అన్నమాట. సో ఇక్కడ నుంచి కొంచెం ముందర నడుచుకొని వెళ్తే అక్కడ అమ్మవారు సజీవ దానం చేసుకున్న చోటు అని చెప్తారు. రీసెంట్గా కూడా తిరునాళ్ళ జరిగిందనమాట, జూలైలో ఏమో. సో అప్పుడు ఇంకా బాగా జరుగుతాయంట. మీకేమన్నా కోరికలు ఉన్నా కోరుకొని ఎండి కొబ్బరి వస్తుంది కదా, ఎండి కొబ్బరి ఇందులో వేస్తారనమాట. సో అలా కోరికలు నెరవేరుతాయని చెప్తారు. లోపలికి వెళ్తానే అమ్మవారిని చూస్తానే ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయంటే నిజంగా అక్కడే ఉండాలనిపిస్తుంది. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ నాతో పాటు మీ అందరికీ, మీ ఫ్యామిలీకి ఉండాలని కోరుకుంటూ సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేద్దామా? హే గాయస్, వి జస్ట్ బ్యాక్ హోమ్. సో మంచిగా దర్శనం అయింది. అమ్మవారిని చాలా బాగా అలంకరించారు. అండ్ రష్ కూడా ఏం లేదు. యాక్చువల్లీ నరవాడ వెంగమామ టెంపుల్కి ఎక్కువ థర్స్డే అండ్ సండే ఎక్కువ రష్ ఉంటుందంట. అప్పుడైతే భోజనాలు కూడా పెడతారంట. మేము ఈరోజు సాటర్డే కదా వెళ్ళింది. సో అంత రష్ లేదు, చాలా ప్రశాంతంగా అయితే మేము దర్శనం చేసుకున్నాము. అక్కడ 2 types ఆఫ్ టికెట్స్ ఉంటాయి. ఒకటి నార్మల్గానే వెళ్ళడం అంటే 10 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ స్పెషల్గా వెళ్ళడం అంటే రష్ ఉన్నప్పుడు 50 రూపీస్ తీసుకుంటున్నారు. అయినా ఫ్రీ ఉన్నా కానీ ఎందుకు టికెట్ తీసుకున్నారో తెలియదు. ఫ్రీ దర్శనానికి కూడా 10 రూపీస్ అని ఇప్పించుకున్నారు అనమాట. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కొన్ని క్లిప్స్ తీసాను. లోపలైతే అమ్మవారిని తీసేకి వాళ్ళు అలో చేయలేదు, వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ అలో లేదని చెప్పారు. అండ్ యా, వీఆర్ బ్యాక్. ఇప్పుడైతే చాలా ఆకలి వేస్తుంది, బికాజ్ మార్నింగ్ లేట్ అయిపోయిందని ఏమీ తినలేదు నేను అసలు. హడావిడిలో వెళ్ళిపోయాం కదా. ఇప్పుడైతే అమ్మమ్మ ఏమో ప్రిపేర్ చేసింది, పప్పు అండ్ చిక్కుడుకాయ తాలింపు, వేడి అన్నం. సో యా, ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసేసి ఏం చేసిందో చూద్దామా అమ్మమ్మ, అది తిందాము. సో రైస్ స్టీమ్ వచ్చేసింది. అండ్ దొండకాయ తాలింపు. సారీ గైస్,
నేను చిక్కుడుకాయ అని చెప్పాను. పప్పు. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి మంచి భోజనం తినేద్దాం. ఎమ్మీ లంచ్ చేసిన తర్వాత ఒక న్యాప్ వేసాను. తర్వాత ఈవినింగ్ అమ్మమ్మ వాళ్ళు ఈ మల్లె చెట్లు, డిఫరెంట్ టైప్ ఆఫ్ మల్లె చెట్లు వేసారనమాట. అమ్మమ్మ ఫ్లవర్స్ పిక్ చేస్తుంటే నేను హెల్ప్ చేశాను. అండ్ తర్వాత నేను టీ తాగుదామని డిసైడ్ అయ్యి ఇక్కడ దగ్గరలో రాజన్న డాబా అని ఒకటి ఉందన్నమాట. టీ చాలా బాగా పెడతారు. సో అక్కడికి వెళ్ళేసి టీ తాగేసి రిటర్న్ అయిపోయాము. దిస్ ఈజ్ ద వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి చూడాలనుకుంటున్నారు? బాయ్ గాయ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.